ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ మీన్స్ బిఫోర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ టు పెయిడ్ ద బిఫోర్ ఆఫ్ ద సర్వీస్. ఏదైనా మనం ఒక సర్వీస్ అనేది తీసుకోవాలి అంటే దానికి బిఫోర్గా మనం పే చేసేటటువంటి దాన్ని మనం ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఇప్పుడు ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్లోకి ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటివి ఉంటాయి అంటే ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జెస్, మొబైల్ రీఛార్జ్, ప్రీపెయిడ్ స్టాక్ ఇన్సూరెన్స్, ఓకే, ఇలాగ ప్రీపెయిడ్ ఏఎంసి ఇలాగ. అంటే నేను తర్వాత ఫ్యూచర్లో నాకు కావాల్సినటువంటి సర్వీస్ కోసం బిఫోర్గా మనం పే చేసేటటువంటి వాటిని ప్రీపెయిడ్ అంటాం. పోస్ట్ పెయిడ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ బిఫోర్ మనం సర్వీస్ తీసుకొని తర్వాత పే చేసేటటువంటి దాన్ని పోస్ట్ పెయిడ్ అని అంటాం. క్లియరా? ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్సూరెన్స్ని తీసుకుంటాను. మనం ఈరోజు కట్టేస్తాం, నాకు ఫ్యూచర్లో ఆ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాంటి వాటిని మనం ప్రీపెయిడ్ అని అంటాం. ఎలాంటివి ఉంటాయి? ప్రీపెయిడ్ రెంట్, ప్రీపెయిడ్ ఇన్ అడ్వాన్స్, అలాగే ఇన్సూరెన్స్ ప్రీమియం ఇన్ అడ్వాన్స్ లేదా ముందుగానే పే చేయడం, అలాగే ఏఎంసీ మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్. ఇప్పుడు మనకి టాలీ లాంటి సర్వీసెస్ కావాలి. టాలీ అనేది మీరు ఏం చేస్తారు, నాకు 1 ఇయర్కి అగ్రిమెంట్కి మీరు ముందుగానే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. లేదా డిష్ టీవీలు ఉంటాయి చూడండి, ఇప్పుడు మీరు టీవీ రీఛార్జ్ చేసుకోవాలి ప్రీపెయిడ్. అలాగే టెలిఫోన్ బిల్ కొంతమంది ప్రీపెయిడ్ ముందుగానే పే చేస్తారు. ఓకే, ఇలాంటివన్నిటిని మనం ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అనేది తీస్తాం. ప్రీపెయిడ్ ముందుగా పే చేస్తే మీకు ఏమవుతుందంటే కరెంట్ అసెట్ అవుతుంది. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ కాన్సెప్ట్లో మనకి ఎలాగా అంటే ప్రీపెయిడ్గా పే చేసినటువంటి వాటిని అసెట్స్ అంటాం. అందులో మనకి ఎక్స్పెన్సెస్ని జనరల్గా మనకి బెనిఫిట్ తర్వాత తీసుకుంటాము అంటే వాటిని మనం ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్గా కన్సిడర్ చేయాలి. ఎవ్రీ మంత్కి పాస్ చేయండి. ఇది ఎలాగ చేయాలనే చూద్దాం. ఫస్ట్ మీరు లెడ్జర్స్కి వచ్చేసేయండి. ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అనుకుంటున్నాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ లేదా ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఇది కరెంట్ అసెట్ అవుతుందమ్మా. అంటే దీనికంతా జిఎస్టీలు అంతా ఏముండదు, నాట్ అప్లికబుల్ పెట్టేసేయండి. రైట్. ఇప్పుడు మీరు ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కరెంట్ అసెట్లో చూపించారు. మళ్ళీ మనం ఏం చేస్తాము అంటే మనం ఇది క్యాష్ లెడ్జర్, బ్యాంక్ లెడ్జర్ ఆల్రెడీ మనకు ఉంటాయి. మళ్ళీ మనం ఏం చేయాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఏది? ఇప్పుడు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ని ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్తో మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి మీకు ఏమవుతుందంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుందమ్మా. ఇది వచ్చేసి ప్రీపెయిడ్ వచ్చేసి కరెంట్ అసెట్స్. ఒక్కసారి ఇప్పుడు మనం ఏప్రిల్ 1కి మనం పే చేస్తున్నాము అనుకుంటున్నాము. నేను ఇప్పుడు లెడ్జర్స్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్, ఇది వచ్చేసి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు మనం లెడ్జర్స్ డిఫైన్ చేసుకున్నాము. లెడ్జర్స్ డిఫైన్ అయిన తర్వాత ఓచర్స్కి వచ్చేసేయండి. ఏప్రిల్న పేమెంట్ అనేది చేస్తున్నాను. ఇన్సూరెన్స్కి ప్రీపెయిడ్గా పే చేస్తున్నాను. సో ఏ ఓచర్కి వెళ్తాము? పేమెంట్ ఓచర్కి వెళ్ళిపోం. ఓకే, ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మనం అనుకున్న కాన్సెప్ట్లో ఏంటంటే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి మనం 12,000 రూపీస్ అనేసి అనుకున్నాం. దాని యొక్క ప్రీమియం యొక్క వాల్యూ ఎంత? 12,000 అనుకున్నాం. మీకు అలా ప్రీమియం అనేది మీరు ఎంత అమౌంట్ ఉంటే అంత వేసుకుంటాం అంతే. ఇప్పుడు మనం పే చేస్తున్నాం 12,000 రూపీస్. ఎంటర్. సో మనం బ్యాంకు ద్వారా పే చేస్తే బ్యాంకు, లేదా క్యాష్ ద్వారా పే చేస్తే క్యాష్. సపోజ్ నేను బ్యాంకు ద్వారా అనుకుంటున్నాను. సో బ్యాంకు ద్వారా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని అనుకున్నాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ పెయిడ్ అని రాసుకోండి. ఓకే, ఎంటర్ వచ్చేసి
ఇప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే మనం ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ పే చేస్తామో అది మనకి అసెట్లో ఉంటుంది. బ్యాలెన్స్ షీట్లోకి రండి, మీకు అసెట్స్లో కరెంట్ అసెట్స్లో షో అవుతుంది. రైట్, ప్రీపెయిడ్ అనేది మనకి కరెంట్ అసెట్స్లో ఉంటుంది. కానీ ఇప్పుడు నాకు ఏప్రిల్ డ్యూరింగ్ ద మంత్ మనకి ఏ ఇయర్కి చేసామో అంటే మనం 1 ఇయర్కి ప్రీమియం అనేది చేసుకున్నామా. చూడండి, ఇన్సూరెన్స్ వచ్చేసి 12 మంత్స్కి మనం ప్రీమియం అనేది తీసుకున్నాము. ఇప్పుడు నాకు ఏప్రిల్ మంత్ అంటే ఫస్ట్ నుంచి ఏప్రిల్ వరకు మనకి కంప్లీట్ అయిపోయింది. అంటే కంప్లీట్ అయిపోయిందంటే 1 మంత్ రెడ్యూస్ అయిపోయినట్టే కదా. ఓకే, కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం మంత్ ఎండింగ్లో చేయాలి. ఇది అట్ ఎండ్ ఆఫ్ ద మంత్ చేయాలి. ఏది? క్లోజింగ్ ఎంట్రీ. ఏమని క్లోజ్ చేయాలి? ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉందో ఆ యొక్క 1000 రూపీస్ని మనం ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్కి అడ్జస్ట్మెంట్ చేయాలి. అంటే మనం అది వాడేసుకున్నాం, ఇంకా మనకి ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రీమియం యొక్క వాల్యూ తగ్గింది అని చెప్పి చూపించాలి. లేదంటే ఏమవుతుంది? చూపించకుండా ఏమవుతుంది అంటే మన అసెట్ అంటే కరెంట్ అసెట్ యొక్క వాల్యూ ఇంక్రీజ్లోనే ఉంటుంది, కానీ యాక్చువల్గా ఉండదు. కాబట్టి వాటిని మీరు అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ప్రీపెయిడ్ ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్లో చూసాం 100%. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో కరెంట్ అసెట్స్లో మనకి ఏముంది? 12,000 రూపీస్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు మనం 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. అంటే మనకి ఇక్కడ నేను 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. నేను ఇది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి మనకి డేట్ రాదు కాబట్టి నేనేం చేస్తాను అంటే సెకండ్ తారీఖులో వేస్తాను. యాక్చువల్గా ఇది 30కి వేయాలి మీరు. సెకండ్ తారీఖులో ఏం వేస్తామంటే జర్నల్ వచ్చర్లో వేస్తాం. జర్నల్ లెక్చర్లో ఏమని వేయాలి? ఇక్కడ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ 1000 రూపీస్ టు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 1000 రూపీస్ అడ్జస్టెడ్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ ఫర్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ అని కూడా రాసుకోం. ఇప్పుడు మన అసెట్ యొక్క వాల్యూ అనేది ఆటోమేటిక్గా రెడ్యూస్ అయింటుంది. కావాలంటే బ్యాలెన్స్ షీట్లోకి వచ్చి చూడండి. బ్యాలెన్స్ షీట్ నేను ఎక్స్పాండ్ ఇస్తున్నా. ఆల్ట్ F1. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ మనకి అసెట్లో ఎంత ఉంది? ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 11,000 ఉంది. ఇప్పుడు అది సేమ్ మెథడ్లో మనం ఏం చేస్తాము? ఇది 1 మంత్కి చేస్తాము. ఇప్పుడు నేను ఏప్రిల్ మంత్ కూడా అయిపోయింది. ఇప్పుడు మే మంత్ అయిపోతుంది అనుకున్నాం. మే 30కి మళ్ళీ మనం ఏం చేస్తాము? మే మంత్ మీరు మే మంత్లో ఉంటే మే మంత్ వరకు అలాగే పెట్టేస్తాం. మీకు మే మంత్ ఎండింగ్ అయిపోయే ముందుకు ఏమవుతుంది? మళ్ళీ 1,000 రూపీస్ మీకు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అమౌంట్ నుంచి తగ్గిపోతూ వస్తుంది. అప్పుడు తగ్గినప్పుడు మీకు మంత్కి ఎంత తగ్గుతుంది? ఎవరి మంత్కి 1,000 తగ్గుతూ వస్తుంది. ఎవరి మంత్కి మీకు 1,000 తగ్గుతూ వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే సేమ్ ఎంట్రీ ఇన్సూరెన్స్ అకౌంట్ డేటా ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ అని మంత్ క్లోజింగ్లో వేస్తాం. చూద్దాం. ఇప్పుడు 11,000 వచ్చింది. నేను యాక్చువల్గా అయితే 125 వేస్తాను. 25 వేస్తాను, ఎందుకంటే అది 1లో వేస్తాం కదా. 25 ఇవి ఎండింగ్ డేట్ రాదు, అందుకనేసి అంతే. ఎండింగ్ డేట్ వస్తే మీరు ఎండింగ్ డేట్లో వేయాలి యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు మీరు ఎండింగ్ డేట్లో ఏం చేస్తారో ఇక్కడ మనకి జర్నల్ ఎంట్రీలోనే ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ 1,000 రూపీస్ టు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఎంట్రీ చేసి ఇప్పుడు మన అసెట్ వాల్యూ ఎంత ఉంటుంది? ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అసెట్ యొక్క వాల్యూ 10,000 ఉంటుంది. చూడండి, 10,000 బ్యాలెన్స్ షీట్కి వచ్చేసి. రైట్, ఇలాగా మీకు ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ని మెయింటైన్ చేయాలి.